వెల్కమ్. నేను మీ దినేష్ శెట్టి. ఇండియాలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని ఒక భయంకరమైన తుఫాను కాదు, తీవ్ర తుఫాను కాదు, కానీ హెయిల్ స్ట్రామ్స్, వడగళ్ల వాన నార్త్ ఇండియా చుట్టూరా, ఇన్ఫాక్ట్ జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మొత్తం కూడా వస్తుంది. ఒకసారి ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ ఈరోజు ఈ వీడియో చేసేటప్పుడు ఒక్క 10 minutes బ్యాక్ తీసిన ఇమేజ్. ఇదేదో గ్రాఫిక్స్ కాదు. చూడండి, ఇండియా మీదుగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మనకు చుట్టుపక్కల నుండి, ఇరాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి అండ్ పాకిస్తాన్ నుండి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనే క్లౌడ్స్ ఇండియా మీదకి వస్తున్నాయి. చూడండి, ఈ వైట్ కలర్ క్లౌడ్స్ అంతా అవే. యూ కెన్ సీ ఇండియా రియల్ లైఫ్. ఇప్పటికిప్పుడు ఇమేజ్ చూస్తే లాస్ట్ 10 minutes లో చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వర్షం వస్తున్నాయి. అదేంటి, సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో వర్షాలు రావడం ఏంటి? ఆ పేరులోనే ఉంది, వెస్టర్న్ డిస్టర్బెన్స్. అనుకోని అతిథి వస్తుంటాడు చూసారా, అలాగా ఇండియాకి అనుకోని అతిథి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే రూపంలో, సైక్లోన్ రూపంలో వస్తాడు. చూడండి ఒకసారి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడో వెస్టర్న్ డిస్టర్బెన్స్ మధ్యధరా సముద్రం నుండి ఇరాన్ మీదుగా, ఇరాక్ మీదుగా, ఇరాన్ మీదుగా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, ఇండియా మీదుగా మనకు క్లౌడ్స్ వస్తున్నాయి. ఆ వచ్చే క్లౌడ్స్ ఊరుకుంటాయా? అతి భయంకరమైన వర్షాలను తీసుకొస్తున్నాయి, హెయిల్ స్ట్రామ్స్ తీసుకొస్తున్నాయి. ఇది ఎందుకు వస్తున్నాయి అంటే, అప్పర్ అట్మాస్ఫియర్ లో 6 నుండి 7 కిలోమీటర్ల అట్మాస్ఫియర్ పైన ఆకాశంలో అతి భయంకరమైన మనకు 200-300 కిలోమీటర్ల పర్ అవర్ వెళ్ళే విండ్స్ ఇండియా మీద వస్తున్నాయి. అదేంటి విచిత్రంగా, విండ్స్ అనేవి భూమి మీద కదా వచ్చేది, ఆకాశంలో కూడా వస్తాయా? ఆకాశంలో 6 కిలోమీటర్ల పైన 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలే విండ్స్ వస్తున్నాయి. మనకు ఇండియన్ గవర్నమెంట్ రకరకాల అలర్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ, ఐఏఎస్ ఎగ్జామ్ కి గ్రీన్ అలర్ట్, ఆల్ ఓకే. ఐఎండీ ఇచ్చిందనమాట. ఎల్లో అలర్ట్, జాగ్రత్తగా ఉండండి, వర్షం భయంకరంగా పడే అవకాశం ఉన్నాయి, స్టే అప్డేటెడ్ ఉండండి. ఆరెంజ్ అలర్ట్ అంటే ఎప్పుడైనా వరద మీ వరకు రావచ్చు, ప్రిపేర్ అవ్వండి, మీరు కట్టబట్ట సర్దుకొని వెళ్ళడానికి రెడీగా ఉండండి, లేదా అనువైన ప్రదేశాలకు లేకపోతే హిల్లీ ఏరియాస్కి వెళ్ళడానికి రెడీగా ఉండండి. అండ్ రెడ్ అలర్ట్, యాక్ట్ ఇమీడియట్ గా ప్రాణాలను కాపాడుకోండి. పెట్టబేడ అన్ని వదిలేసేయండి, మీ ప్రాణాలు కాపాడుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఇండియన్ గవర్నమెంట్, ఐఎండి, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ రకరకాల క్లాసిఫికేషన్ ఇచ్చింది. లో ప్రెషర్ ఏరియా, డిప్రెషన్, డీప్ డిప్రెషన్, అది సైక్లోన్ అవుతుంది, సివియర్ సైక్లోన్ అవుతుంది, వెరీ సివియర్ సైక్లోన్ అవుతుంది, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్ గా అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కిలోమీటర్స్ 31 kilometers కన్నా లోపల ఉంటే మనం మామూలుగా అల్పపీడనము, వాయుగుండము, మనకు తీవ్ర వాయుగుండము, అలాగే తుఫాను, రకరకాలుగా చక్రవాతాలు ఇవన్నీ పిలుచుకుంటాం అనమాట. చాలా డేంజర్ అనమాట ఏరియా. అండ్ ఇక్కడ చూడొచ్చు, అప్పర్ అట్మాస్ఫియర్ లో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఇండియా మీదకి హెయిల్ స్ట్రామ్స్, హిమాలయాల మీదకి హెయిల్ స్ట్రామ్స్, హిమాలయాల మీదకి క్లౌడ్స్ అన్ని తీసుకొస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే మనకు రబీ క్రాప్స్ ని హార్వెస్ట్ చేసే టైం, ఈ టైంలో చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. యూ కెన్ సీ హియర్, మనకు మెడిటరేనియన్ సీ నుండి కూడా ఒక లో ప్రెషర్ డిప్రెషన్ అనేది మనకి ఎలా వస్తుందో. యూ కెన్ సీ హియర్, లో ప్రెషర్ డిప్రెషన్ అనేది టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వస్తుంది. ఈ సైక్లోన్స్ ని మన వరకు మామూలుగా ఏంటంటే అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్యలో ఒక 4 to 6 వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇండియాలో 5 to 10% రెయిన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్లే వస్తుంది. మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్, ఉత్తరాఖండ్ లో మనకు ఈ 30% యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.